నమస్తే. నిజాం కాలేజీలో ఉన్నాం మనం. నిజాం కాలేజీకి సంబంధించినటువంటి స్టూడెంట్లంతా వాళ్ళంతా హాస్టల్ బయటకొచ్చి వాళ్ళు ధర్నా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. రోడ్ల మీద వాళ్ళు నినాదాలు ఇస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ముఖ్యంగా ఈ యొక్క నిజాం కాలేజీలో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు 150 కిలోమీటర్ల పైన ఉంటే మాత్రమే హాస్టల్ సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నారు. ఇక 150 కిలోమీటర్ల కంటే ఇంకా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి హాస్టల్ సదుపాయం కల్పించట్లేదు. దీనివల్ల సమయం వృధా అవుతా ఉంది. మేము దీంట్లో హాస్టల్ సదుపాయం కనుక కల్పించినట్టయితే మేము చదువుకోవడానికి టైం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళకి ఎంత డిస్టెన్స్ 50-60 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ హాస్టల్ సదుపాయం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళైతే ప్రధానంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి వాళ్ళ మాటల్లోనే ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఈ రోజు ఎందుకు ఈ యొక్క రోడ్డు మీదకి ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి దానిపైన మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంది మేడం ఇలా మీరు రోడ్ల మీద ఎందుకు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి? సార్ యాక్చువల్లీ నవంబర్ 2022లో మాకు హాస్టల్ వచ్చింది సార్. అంటే అప్పుడు ఎలా వచ్చిందంటే మాకు 100% యాక్చువల్లీ కట్టించింది యూజీ కొరకి. కానీ అప్పుడు ఏం చెప్పారంటే మేము పీజీ వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అప్పుడు మేము ప్రొటెస్ట్ చేసాం సార్. అంటే నవంబర్ ఒక 10-14 డేస్ చేసాము. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే రోజు వైస్ ప్రిన్సిపల్ వచ్చి మాకు పైనుంచి 50-50 ఇవ్వండి అని ఆర్డర్స్ వచ్చినాయి అని చెప్పారు సార్. ఇలానే కూర్చున్నాము. అప్పుడు చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు మేము ఏం చేసామంటే దానికి మేము లొంగిపోలేదు సార్. 6 అక్కలు వెళ్ళి, అంటే మేము అప్పుడు ఫస్ట్ ఇయర్ సార్, ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్. 6 అక్క వాళ్ళు వెళ్ళి పై అధికారులకి నవీన్ మిట్టల్ సార్కి అడిగితే మేము ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ మీద క్రిమినల్ కేసెస్ పెడతామని అన్నారు. అప్పటికి మేము లొంగలేదు సార్. ఆ తర్వాత ఇంకా 19 డేస్ చేసాము. లాస్ట్ రోజు మాకు 100% యూజీ వచ్చాకనే మేము లేచాము సార్. అలా లేచిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే యాక్చువల్లీ అప్పుడు ఉన్న స్ట్రెంత్ తక్కువ, యూజీ ఫైనల్ ఇయర్ అక్క వాళ్ళే తక్కువ. అప్పుడు వాళ్ళు 90 మెంబర్స్ ఏమో ఉండే, జూనియర్స్ ఇంకా తక్కువ, అప్పుడు సెకండ్ ఇయర్స్ అక్క వాళ్ళు. అయితే వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇచ్చేశారు. ఇచ్చేసాక అప్పుడు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి అంటే లేదు, ఏం స్టూడెంట్స్ స్ట్రెంత్ లేదు. లేకపోయేసరికి పీజీ వాళ్ళకి ఇచ్చారు. పీజీ వాళ్ళకి ఇచ్చాక ఇప్పుడు ఏమైందంటే మా జూనియర్స్కి స్ట్రెంత్ పెరిగింది. ఇంతకుముందు క్లాస్కి 30 ఉంటే ఇప్పుడు 60 చేశారు. అలా చేసినప్పుడు వాళ్ళు అకామిడేషన్ ఇచ్చినప్పుడే మాకు అక్కడ చెప్పాలి లైక్ ఇంత డిస్టెన్స్లో ఇస్తాము, ఇంతమందికే ఇస్తామని. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే పాత మాకు ఏదైతే నవంబర్ 14 రోజు ఇచ్చారో అదే జియో చూపిస్తున్నారు. యాక్చువల్లీ మాకు 100% ఇచ్చింది కూడా జియో పాస్ చేయలేదు. అంటే ఓవరాల్గా ఇచ్చాక మేము అప్లై చేసుకున్నాక మా సీనియర్స్ వాళ్ళకి సూపర్ సీనియర్స్కి అందరికి వచ్చాయి, మాకు వచ్చాయి పోయినసారి. ఇప్పుడు ఏంటంటే 210 మెంబర్స్ అప్లై చేసుకుంటే 110-130 మెంబర్స్కి ఇచ్చారు లాస్ట్. అయితే మిగతా 70-90 మెంబర్స్కి రాలేదు. ఎందుకు అని అంటే మేము అంతే కెపాసిటీ ఉంది అంతే ఇస్తామంటున్నారు, కానీ వేకేట్ అయినప్పుడు ఫిల్ చేసిన పీజీ వాళ్ళకి ఇప్పుడు తీసేసి మీకు ఇస్తామమ్మా అని చెప్పట్లేదు. అలా చెప్పేంత వరకు మేము పోరాటం చేస్తామని చేసాము. డే 1 వెళ్ళాము, ప్రిన్సిపాల్ అదే చెప్పారు, పోలీస్ వాళ్ళని పిలిపించుకున్నారు, అదే చూపించారు. ఏదైతే ఫస్ట్ పాస్ చేశారు జియో, ఆ జియోలో కూడా ఏముంది సార్, 50% ఇస్తాము, 50% యూజీ 50% పీజీ అన్నారు సార్. అప్పుడు ఏం చెప్పారంటే సింగిల్ పేరెంట్ ఉండాలి అని చెప్పారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మేము నిజాం కాలేజ్కి చూసుకొని వస్తున్నామంటేనే మా దగ్గర ఫైనాన్షియల్లీ లేక, అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా 95% ఎక్కువ ఉంటేనే, 950 ఎక్కువ ఉంటేనే ఈ కాలేజ్కి వస్తున్నారు సార్. ఇక్కడ అడ్మిషన్ అంత ఉంటేనే తీసుకుంటున్నారు. అంటే మా దగ్గర టాలెంట్ లేక ఇక్కడికి వస్తున్నామా సార్? అంటే మాకు అక్కడ ఫెసిలిటీస్ లేక ఇక్కడ వస్తున్నాం, అన్నీ చూసుకునే కదా ఇక్కడికి వస్తున్నాం. మళ్ళీ మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా సార్ స్టార్టింగ్ 60 అన్నారు సార్. మేము అప్లై చేసినప్పుడు 60 అన్నారు సార్. నాది కొరుట్లా సార్, అబౌట్ 220-230 ఉంటుంది సార్. ఇప్పుడు నాకుంది, ఇప్పుడు సెకండ్ ఇయర్స్కి లేదు. అదే అడిగేసరికి ఇలా ప్రిన్సిపల్ సార్ ఇలా చేస్తున్నారు. మేము డే 3 అయినసరికి రెస్పాన్స్ లేకపోయేసరికి మేము రోడ్డుకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరించారు. కానీ సొల్యూషన్ ఏంటో ఎవరు చెప్పట్లేదు సార్. సొల్యూషన్ వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం సార్. మాకు హాస్టల్స్ కావాలి, 100% యూజీ వాళ్ళకి హాస్టల్స్ ఇవ్వాలి. కెపాసిటీ అంటున్నారు. మాకు హాస్టల్ 60%. అన్న ఫస్ట్ ఏమని చెప్పారంటే ఫస్ట్ ఇయర్కి ఒకటి ప్రైవేట్ హాస్టల్స్లో ఉండాలి, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ క్యాంపస్ హాస్టల్ వస్తుందని చెప్పారు. సరే మేము రెగ్యులర్ అయినా ఇప్పుడు మాకు హాస్టల్ రాలేదు. మేము ఇప్పుడు సెకండ్ ఇయర్కి బయటనే ఉండాలా? మంత్కి 6,000, మాకు ఫస్ట్ ఇయర్లోనే 60,000 ప్లస్ అయిపోయినాయి. అవి వాళ్ళు ఇస్తారా? అలా కనిపించదు కదా వాళ్ళకు. ఇప్పుడు మాకు క్యాంపస్ హాస్టల్ అని చెప్పారు కాబట్టి మేము ఫస్ట్ ఇయర్ ఒకటి మా పేరెంట్స్ చెప్పుకున్నాం, మమ్మీ ఇది ఒక్కసారి కట్టండి నెక్స్ట్ సారి చూసుకుంటామని. కానీ ఇప్పుడు మాకు ఏది లేదు, వాళ్ళు ఏమి ప్రొవైడ్ చేయట్లేదు. మొత్తం ఇప్పుడు 3 డేస్ అవుతుంది కానీ ఎవరు వచ్చి మాట్లాడట్లేదు మా దగ్గరికి. అసలు అంటే ఏమంటారు అతను అంటుండు 130 మెంబర్స్కి ఇచ్చినాం,
కెపాసిటీ లేదని చెప్తుండ్రు. 217 మెంబర్స్ అప్లై చేసుకోరు. ఇంకా అందరూ 200+ డిస్టెన్స్ పీజీ వాళ్ళకి లేదు. అంటే అప్లై పెట్టుకుంది మేము ఒకరమే యూజీ ప్రస్తుతం, కానీ మాకు ఇవ్వలేదు. ఇంకా అందులో 200+ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అయినా కానీ వాళ్ళకి కూడా ఇవ్వలేదు. వాళ్ళు అంత దూరం నుంచి ఎలా వస్తారు? ఇప్పుడు నాది వనపర్తి, నేను వనపర్తి నుంచి రావాలా? కాదు కదా, నాకు ఇబ్బంది అవుతుంది కదా. రానికనే 4 గంటలు పడుతుంది. ఇక్కడికి వచ్చాక క్లాసెస్ అన్నీ అయిపోతే మళ్ళీ వెళ్ళిపోవాలన్న అడుగుతుంటే రెస్పాండ్ ఇవ్వరు, ఇట్లా వెళ్ళిపోతారు. మేము కాడికి కూర్చొని ధర్నాలు చేసుకోవాలి, వెళ్ళిపోవాలి, మళ్ళీ రేపు వచ్చి ఇట్లే కూర్చోవాలి. రెస్పాండ్ వచ్చిన తర్వాత మేము ఇట్లే కూర్చుంటాం. ప్రజెంట్ మేము 100% యూజీ వాళ్ళకి హాస్టల్ వచ్చే వరకు ప్రొటెస్ట్ చేస్తాం సార్. అప్పటి వరకు నిరసన ఆపం సార్. మేము అసలుకి పీజీ వాళ్ళకి ఓయూలో ఫెసిలిటీ ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకు ఉంటారు సార్? వాళ్ళ సొంతంగా వాళ్ళే మేము ఈ నిజాం కాలేజ్ హాస్టల్ ఉండము, మేము ఓయూలోనే ఉంటాం. అక్కడ లైబ్రరీ ఫెసిలిటీస్ ఉన్నాయి, అంత ఫెసిలిటీస్ ఉన్నాయి, అక్కడనే ఉంటాం, మేము ఇక్కడ ఉండం అని వాళ్ళు స్వయంగా లెటర్ రాసి ప్రిన్సిపల్ సార్ గారికి ఇచ్చినాక ప్రిన్సిపల్ సార్ మాకు ప్రొవైడ్ చేయడానికి ఏం ప్రాబ్లం సార్? అప్పటి మాకు 100% యూజీ వాళ్ళకి హాస్టల్ రావాల్సిందే సార్. ఇక్కడనే కూర్చుంటాం. మాకు ఎడ్యుకేషనల్ మినిస్టర్స్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు మేడం గారు ఆల్రెడీ జీవో రిలీజ్ చేసిరు. ఆ జీవో ఇప్పుడు లేదు, మా దగ్గర జీవో లేదన్న ధైర్యంతో మా అడ్మినిస్ట్రేటివ్ మమ్మల్ని సపోర్ట్ చేస్తలేదు. ఆ జీవోలో 100% యూజీ వాళ్ళకి మాత్రమే ఉంది సార్. యూజీ వాళ్ళకి అన్నప్పుడు మా యూజీ వాళ్ళకి ఇవ్వాలి సార్, కానీ ఇవ్వట్లేదు. వాళ్ళు కొత్త జీవోలోనే 100% ఉంది, కానీ సార్ వాళ్ళు పాత 50% యూజీ అని చూపిస్తారు. కానీ అది మేము ఒప్పుకోం సార్. 100% యూజీ వాళ్ళకి హాస్టల్ రావాలి. అప్పటి వరకు మా ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంటుంది సార్. సమస్య మీద డే 1 నుంచి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తున్నాం సార్. ప్రిన్సిపల్ సార్ ఏమంటారు, మాకున్నంత వరకు మేము ఇస్తామమ్మా వేకెన్సీస్, తర్వాత మేము ఇయ్యం, నా వల్ల ఏం కాదు. బట్ సార్ ఎలాంటి సొల్యూషన్ చెప్తే ఆ సొల్యూషన్ ఏంటో మేము అనుకుంటాం కదా సార్. మీరు ఇక్కడ వైస్ చైర్మన్ దగ్గరికి వెళ్ళండి, ఎడ్యుకేషనల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి, అది అని చెప్తే ఆ సొల్యూషన్ని బట్టి ఆ వేలో మేము వెళ్తాం. కానీ మాకు ఎలాంటి సొల్యూషన్ చెప్పట్లేదు సార్. జస్ట్ ప్రిన్సిపల్ సొల్యూషన్ చెప్పట్లేదు సార్. ఏమన్నంటే నేనేం చేయలేనమ్మా, ఉన్నది ఇచ్చిన, నేను ఉన్నదంటే మిగతా స్టూడెంట్స్ ఎట్లా వస్తారు సార్? సార్ సొల్యూషన్ సార్ మాకు సపోర్ట్ చేసి మనందరం ఇలా చేస్తే మనకు హాస్టల్ వస్తుందంటే మేము సపోర్ట్గా ఉండి సపోర్ట్ చేస్తాం సార్. సార్ ఎలాంటి సొల్యూషన్ చెప్పట్లే, నేనేం చేయనమ్మా లేదు. అలాంటి క్వశ్చన్ మమ్మల్ని రేజ్ చేసి మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మీడియా ఇండియన్ ఎక్స్ప్రెస్లో 100% యూజీ హాస్టల్ అని వచ్చిన న్యూస్ చూపిస్తే ఫేక్ న్యూస్ అంటారు సార్. అది వాళ్ళు చూపించినదే కరెక్ట్ అంటారు, మేము చూపిస్తే ఫేక్ అంటారు. మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? మీడియానే మాకు సపోర్ట్ ఉంది కాబట్టి మాకు 100% యూజీ హాస్టల్ రావాలి. వచ్చే వరకు ఇక్కడనే కూర్చుంటాం సార్, అదే మా డిమాండ్. ఎందుకు మిమ్మల్ని మరి అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తా ఉన్నారు? దీని వెనకాల ఏం నడుస్తుంది అనుకుంటున్నారు సార్? ఏమన్నంటే అందులో పీజీ వాళ్ళు అకామిడేట్ అయ్యారు సార్. సార్ అకామిడేట్ అయినాక ఎట్లా లీవ్ చేసాం వాళ్ళని అని అంటారు సార్. అంటే హాస్టల్ యూజీ వాళ్ళది అన్నప్పుడు యూజీ వాళ్ళకి ఇవ్వాలి కదా సార్. యూజీ వాళ్ళకి ఇవ్వకుండా పీజీ వాళ్ళు ఉన్నారు, ఇంటిగ్రేటెడ్ వాళ్ళు ఉన్నారు అంటారు. 2 floors యూజీ వాళ్ళకి అన్నారు సార్. 3rd floor అంతా మా సీనియర్స్కి ఇచ్చారు. 2nd floor మొత్తం మాకు ఇవ్వాలి, కానీ 2nd floorలో కూడా మళ్ళీ ఇంటిగ్రేటెడ్ వాళ్ళని పెట్టారు సార్. యాక్చువల్గా ఇప్పుడు ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ రూమ్కి 4 members సార్. ప్రజెంట్ మేము 8 members ఉంటున్నాం సార్. మరి పీజీ వాళ్ళు ఎందుకు ఉండట్లేదు సార్? 8 members రూమ్కి 4 members ఉంటారు. వాళ్ళు అడ్జస్ట్ కానప్పుడు మేము ఎందుకు అడ్జస్ట్ అవుతాం? మా ఎక్స్ నిజామియన్ కేటీఆర్ సార్ గారు మా కోసం హాస్టల్ కట్టించారు, కానీ మాకు ఎలాంటి ప్రియారిటీ ఇవ్వట్లేదు. పీజీ వాళ్ళకి ప్రియారిటీ ఇస్తున్నారు. యూజీలో నిజాం కాలేజ్లో హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది. మాకు నార్మల్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ కావాలంటే ఎలాంటి కాలేజ్ అయినా ఉంటుంది సార్ కావాలంటే, కానీ నిజాం కాలేజ్ అంటేనే ఉద్యమాలు ఉంటాయి, ప్రొటెస్టులు ఉంటాయి, చాలా ఎక్కడికి వెళ్ళినా మాట్లాడతాం, ఎక్కడికి వెళ్ళినా బ్రతకగలుగుతాం అనే ధైర్యంతో మేము ఈ కాలేజ్కి వచ్చినాం. కానీ వీరు ఎట్లా పట్టించుకోకుండా ఉంటే మేము ఎక్కడ ఉంటాం సార్? మాది ఇక్కడ నుంచి 200 kilometers ఉంటుంది సార్, నల్గొండ డిస్టిక్. కానీ ఇప్పటివరకు మాకు హాస్టల్లో ఇవ్వలేదు సార్. డైలీ ఫస్ట్ 60 kilometers అని చెప్పేసి సార్. నోటీస్లో 60 kilometers అని అన్నారు. నోటీస్లో 60 kilometers అని చెప్పేసి, బట్ స్టిల్ కొత్త జీవో కదా సార్. హాస్టల్ అప్లికేషన్కి నోటీస్, కానీ కాలేజ్ August 8th రోజు కాలేజ్ స్టార్ట్ అయింది సార్. ఇప్పటికి ఇవాళ డేట్ August 6th, కానీ స్టిల్ ఇప్పటికి మాకు హాస్టల్ ఇవ్వాలి. మేము ఎట్లా రావాలి సార్ కాలేజ్కి? రెగ్యులర్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాం సార్. వచ్చే వరకు 1 అవుతుంది. క్లాసెస్కి ఎప్పుడు వెళ్ళాలి సార్? క్లాసెస్లో అటెండెన్స్ ఉండదు. అటెండెన్స్ లేకపోతే ఇంటర్నల్స్ రాయనియరు, ఎక్స్టర్నల్స్ రాయనియరు. ఫస్ట్ ఇయర్లో అంటే అడ్జస్ట్ అయ్యి హోమ్ ట్యూషన్స్ చెప్పుకొని మేము హాస్టల్ ఫీజు కట్టుకున్నాం. మేము వెళ్ళి డైలీ మేము ఏదో ఒకటి చేసుకోవాలంటే మా వల్ల కాదు సార్. మేము స్టూడెంట్స్, మేము చదువుకోవాలి, మేము జాబ్ చేయాలి, మా పేరెంట్స్ని మేము చూసుకోవాలి. కాబట్టి మాకు 100% యూజీ హాస్టల్ రావాలి సార్. అప్పటి వరకు ఇక్కడనే కూర్చుంటాం. అధికారులు వస్తారా, ఎవరు వచ్చినా మాకు సపోర్ట్ ఇవ్వాలి సార్.
మేము అప్పుడు 100% యూజీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తున్నాం సార్. మీరేమని చెప్తారు? మీకు ఎంత డిస్టెన్స్ ఉంది? మీకు మాది నల్గొండ 200 ఉంటుంది. మీకు ఉందా హాస్టల్? మాకు హాస్టల్ రాలేదు. వాళ్ళేమో పెట్టేటప్పుడు 60 కిలోమీటర్స్ అని పెట్టిరు. మళ్ళీ పెట్టినాక మేము అందరు ఫామ్ ఇచ్చినాక వాళ్ళు ఏమంటున్నారు, మేము 60 కిలోమీటర్స్ ఇవ్వలేము, ఫెసిలిటీస్ లేవు అనేసి మళ్ళీ 150 ఏబో అనేసి ఇస్తున్నారు. అట్లయితే మేము 200 నుంచి అక్కడ నుంచి రావాలంటే మాకు కుదరదు కదా సార్. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రైవేట్ అప్ అండ్ డౌన్ అండి. అక్కడ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది, క్లాసెస్ వెళ్ళట్లేము, ఇవన్నీ అవుతున్నాయి సార్. మళ్ళీ మేము అసైన్మెంట్స్ అంటున్నారు, అప్పుడే క్లాసెస్ కూడా చెప్పేస్తున్నారు. మేము ఎట్లా రావాలి? 1 మంత్ అవుతుంది, 8కి స్టార్ట్ చేసినారు. ఇప్పటి వరకు హాస్టల్ లేకపోతే మేము ఎట్లా అనేసి ప్రిన్సిపల్ అడిగితే అసలు తను ఏం పట్టించుకోవట్లేదు, మేము ఉన్నంత వరకే ఇచ్చినాము అని అంటున్నారు. ఫస్ట్ వాళ్ళు 100% యూజీ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకు ఇస్తారు? వాళ్ళు అసలు పీజీ వాళ్ళకి ఇక్కడ లేనే లేదు, ఓయూలో ఉంది, వాళ్ళకు ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు ఇస్తున్నారు అనేసి మేము ఇట్లా స్టార్ట్ చేసినాం. పీజీ వాళ్ళకి ఇస్తున్నారా? పీజీ వాళ్ళకి ఇస్తున్నారా? పీజీ వాళ్ళకు 2 ఫ్లోర్స్ కి పీజీ వాళ్ళకి అందరికి ఇస్తున్నారు. మాకు 60 కంటే ఎక్కువ అని చెప్పినారు, కానీ అయినా 150 కేబో ఇస్తున్నారు. మేము ఎట్లా ఉండాలి అనేసి మేము ఇట్లా చేస్తున్నాం ప్రొటెస్ట్. మాకు ప్రిన్సిపల్ లేదంటే సొల్యూషన్ చెప్పాలి సార్. సొల్యూషన్ అని ఇవ్వాలి, లేదంటే 100% యూజీ హాస్టల్ అని ఇవ్వాలి సార్. కానీ ప్రిన్సిపల్కి మేము ప్రాబ్లమ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి సార్? అడ్మినిస్ట్రేటివ్ దగ్గరికి వెళ్ళాలి. కానీ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాండ్ అవ్వకపోతే మరి ఇంకెక్కడికి వెళ్తాం సార్? మేము 3 days నుంచి అడుగుతున్నాం, ఇవాళకి 3rd day కంటిన్యూ చేస్తున్నాం, బట్ ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్. ప్రిన్సిపల్ సార్ లీవ్ పెట్టి వేయినాడు. ప్రిన్సిపల్ సార్ లీవ్ పెట్టిపోతే మమ్మల్ని ఎవరిని పట్టించుకుంటారు సార్? లేదు కదా. వైస్ ప్రిన్సిపల్ సార్ వచ్చినారు, అందులో ఉన్నంత వరకే ఇచ్చినాం, మేము లేని వాళ్ళకి ఎట్లా ఇస్తాము అనేసి ఆ సార్ అంటున్నారు, వెళ్ళిపోయినారు. ఇప్పుడు మేము ఇంకా ఇట్లానే కొనసాగిస్తాం, మా యూజీకి 100% వచ్చేలాగా మేము ఇలాగే ఉంటాం. ఒక పక్కన క్లాసులు పోతా ఉన్నాయి, ఇప్పటికి మీరు ఇట్లా ధర్నాలు చేయడం వల్ల క్లాసులు పోతా ఉన్నాయి. రెండోది మీరు రావడం వల్ల కూడా క్లాసులు మిస్ అవుతా ఉన్నారు. రేపు ఎగ్జామ్స్ కి కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం కదా. ఇట్లా చేసినాం అనుకో 1 month వరకే ఉంటది కదా సార్. ఇట్లా వచ్చినంత వరకు చేస్తాము, 1 month మిస్ అయితే ఏం కాదు సార్. మరి ఇట్లా అక్కడి నుంచి రావాలంటే కొన్ని క్లాసెస్ కదా సార్ ఎక్కువ మిస్ అవుతాయి, 1 year మొత్తం వేస్ట్ అవుతుంది కదా సార్. అట్లా అనేసి ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం సార్. సంబంధించినటువంటి మంత్రులను కానీ ఎవరైనా మీకు ఎమ్మెల్యేలు కానీ ఏమైనా కలిసేటువంటి ప్రయత్నము అట్లాంటివి ఏమైనా ప్రయత్నం చేయాలంటే మాకు సపోర్ట్ కావాలి సార్. ప్రిన్సిపల్ సార్ సపోర్ట్ ఇవ్వండి, మేము ఎట్లా అడుగుతాం సార్? ప్రిన్సిపల్ సార్ వచ్చి మనందరం కలిసి విద్యాశాఖ మంత్రి దగ్గరికి అయ్యి అందరం అడుగుదామమ్మా అంటే మేము ప్రొటెస్ట్ ఎందుకు చేస్తాం సార్? మేము ప్రొటెస్ట్ చెయ్యం. అప్పుడు సారే రెస్పాన్స్ అయినప్పుడు మేము ఎవరి దగ్గరికి చెప్పాలి సార్? ఇంకా హాస్టల్ అకామిడేట్ లేదంటుండే సార్. కానీ ప్రజెంట్ మాకు సబితా ఇంద్రారెడ్డి మేడం గారు ఏం చెప్పారంటే హాస్టల్ ఫస్ట్ 50% అని చెప్పారు సార్. తర్వాత 19 days స్ట్రైక్ చేసినాం సార్, ప్రొటెస్ట్ 19 days స్ట్రైక్ చేస్తే తర్వాతకి 100% యూజీ వాళ్ళకని చెప్పారు. అప్పుడు యూజీ వాళ్ళకి ఇచ్చినప్పుడు వేకెన్సీస్ ఉండే సార్. మా సీనియర్స్కి అప్పుడు ఒక్క గ్రూప్లో 30 seats ఉండే. అప్పుడు 30 ఉండే కాబట్టి యూజీ వాళ్ళకి మిగిలి పీజీ వాళ్ళకి ఇచ్చారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది? పెంచింది, 30 నుంచి 60 పెట్టింది. 60 అన్నప్పుడు స్టూడెంట్స్ అడ్మిషన్స్ కూడా 60 వచ్చినప్పుడు అక్కడ వేకెన్సీస్ ఉండవు కదా సార్. ఉండనప్పుడు పీజీ వాళ్ళని తీసేయాలి కదా. ఇప్పుడు మాకు వేకెన్సీస్ లేనప్పుడు పీజీ వాళ్ళని తీసేసి అక్కడ వాళ్ళకి డబుల్ ఆపర్చునిటీ ఉంది. ఓయూలో ఉండి వాళ్ళు స్వయంగా వాళ్ళ సొంత చేతులతోనే మేము పీజీ నిజాం హాస్టల్లో ఉండము, ఓయూలో మాత్రమే ఉంటాం, అక్కడ లైబ్రరీ ఫెసిలిటీ ఉంది, అక్కడ ఉండి చదువుకుంటాం అని చెప్పినప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా మేము ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఇవ్వరు సార్. ఫస్ట్ 60 kilometers అన్నారు, ఇవ్వలే. 175 kilometers అంటారు సార్. ఇప్పుడు 3 days నుంచి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ హాస్టల్ రావడానికి కూడా 1 week ప్రొటెస్ట్ చేస్తూనే వచ్చింది సార్. 1 month నుంచి ఉంటున్నాం. ప్రైవేట్ హాస్టల్ అంటాడు, ఎట్లుంటాం సార్ మేము? సో 100% హాస్టల్ రావాలి, అప్పటి వరకు ఇక్కడనే ఉంటాం. అధికారులు రావాలి, మేము పోరాడుతూనే ఉంటాం సార్ వచ్చే వరకు. మీకు ఎంత డిస్టెన్స్ ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యాపేట నుంచి వచ్చినాం. 200 kilometers అబౌవ్. ఫైనల్ ఇయర్స్. మాకు హాస్టల్ 100% యూజీ వాళ్ళకే ఇవ్వాలి. పీజీకి ఆల్రెడీ ఓయూ క్యాంపస్లో వాళ్ళకి హాస్టల్ ఉంది, కాకపోతే ప్రిన్సిపల్ తీసుకొచ్చి ఇక్కడ యూజీ వాళ్ళతో కంబైన్ చేసిన 2 floors వాళ్ళకి, 2 floors యూజీ వాళ్ళకి. మాకు ఇప్పుడు మా జూనియర్స్ స్ట్రెంత్ ఎక్కువ అయింది, సో మొత్తం యూజీ వాళ్ళకి హాస్టల్ 100% వచ్చే వరకు మేము ఫైట్ చేస్తూనే ఉంటాం. ఖచ్చితంగా యూజీ మొత్తం ఫ్లోర్ 4s కూడా యూజీ వాళ్ళకే రావాలి. అప్పటి వరకు మేము స్ట్రైక్ ఆపం. చేసినాం 2022లో ఇట్లానే హాస్టల్ యూజీ వాళ్ళకి మొత్తం పీజీ వాళ్ళకి అనే లోపు మేము స్ట్రైక్ చేసినాం 10 days. స్ట్రైక్లో సబితా ఇంద్రారెడ్డి 50% అని డిమాండ్ చేసింది. మేము అది కూడా ఒప్పుకోకుండా 100% యూజీకి కావాలని మళ్ళీ మేము 9 days ఎక్స్ట్రా స్ట్రైక్ చేస్తే సబితా ఇంద్రారెడ్డి చెప్పింది మొత్తం యూజీకే హాస్టల్ అని.
సో అప్పుడు మా ఫైనల్ ఇయర్స్ స్ట్రెంత్ తక్కువ ఉండబట్టి మేము పీజీ వాళ్ళని యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు మా జూనియర్స్ స్ట్రెంత్ ఎక్కువ అయింది. సో మాకు జూనియర్స్ అందరికీ కావాలి. వాళ్ళు ఎలా వస్తారు? 120-130 కిలోమీటర్స్ 2 hours జర్నీ ఈ హాస్టల్కి కాలేజ్కి ఎట్లా వస్తారు? సో మాకు వాళ్ళకి జూనియర్స్ అందరికీ హాస్టల్ రావాలి. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి హాస్టల్ రావాలి. కాలేజ్ స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది. ఇప్పటి వరకు జూలై 8కి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు హాస్టల్ రాలేదు. అకాడమిక్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ మంత్ ఇంటర్నల్స్ అంటున్నారు. మేము ఎలా రాయాలి? హాస్టల్ అవైలబుల్ లేనప్పుడు మేము ఎక్కడ ఉండి చదువుకోవాలి? సో మాకు ఖచ్చితంగా 100% యూజీ వాళ్ళకి మాత్రమే ఇవ్వాలన్నప్పుడు ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము. అప్పటి వరకు మా ఈ ప్రొటెస్ట్ ఆగదు. 217 members నల్గొండ నాది 200 kilometers ఉంటుంది నాది ఇక్కడ నుంచి కాలేజ్కి. ఇప్పుడు నాది ఏమంటారు 200 kilometers ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు అప్లికేషన్ తీసుకోలేదు. వాళ్ళు ఓన్లీ 130 members క్లాసులు మిస్ అవుతున్నాయి. అటెండెన్స్ పోతుంది. ఇఫ్ అటెండెన్స్ లేకపోతే ఇంటర్నల్స్ రానివ్వరు. ఇంటర్నల్స్ లేకపోతే ఎక్స్టర్నల్స్ ఉండవు. హాస్టల్ కోసం అని ఆగితే వీళ్ళేమో 1 month తర్వాత రిలీజ్ చేసి వచ్చిన తర్వాత కూడా మాకు ఇంకా హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఓన్లీ 130 members మాత్రమే తీసుకున్నారు. అంటే మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? 217 అప్లికేషన్స్లో 130 ఇస్తే మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? దాన్ని మేము ఖచ్చితంగా మాకు ఒక ఫెసిలిటీ మాకు ఒక ఆప్షన్ ఇచ్చేంత మాకు మా నుండి ఏం కోరుకుంటామంటే 100% యూజీ వాళ్ళకి మాత్రమే హాస్టల్ వచ్చేటట్టుగా చూడాలి. ఇప్పుడు కూడా మీరు 3-4 రోజుల కానీ చేస్తా ఉన్నారు, ఎవరు కూడా స్పందించట్లేదు కదా. ఇట్టే కంటిన్యూ అయితే మీరు ఎట్లా చేస్తారు మరి? మేము ఇలానే ఉంటే మేము నెల అయినా 2 నెలలైనా మా ప్రొటెస్ట్ ఇక్కడే ఇట్లానే కొనసాగిస్తాము. గవర్నమెంట్ దిగి రావాలి. గవర్నమెంట్ స్టూడెంట్స్ కోసం సపోర్ట్ చేయాలి. మాకు ఇప్పుడు ప్రిన్సిపల్ యూజీ వాళ్ళకి మాత్రమే రావాలి. అప్పటి వరకు మేము స్ట్రైక్ చేస్తూనే ఉంటాము. అది ఎన్ని డేస్ అయినా ఎన్ని మంత్స్ అయినా.